గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన ట్రైనింగ్ వీడియోలో అసలు మనకి ఎన్ని లీవ్స్ ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి? ఏ ఏ లీవ్స్ మనం కంబైన్ చేయొచ్చు? అలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సో, ఈ వీడియో అనేది ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ గాని, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ తెలుసుకోవాల్సిన విషయం. సో, ఈ వీడియో తప్పకుండా చూడగలరు. ఓకే. టైప్ ఆఫ్ లీవ్‌లో మనకు ఫస్ట్ ఉన్న లీవ్ ఏందంటే క్యాజువల్ లీవ్. క్యాజువల్ లీవ్ క్యాజువల్ లీవ్ అంటే మనకెప్పుడైనా అత్యవసర పనులు, వ్యక్తిగత పనుల కోసం వాడుకునే లీవ్ ఇది. మనం మొత్తం ఒక సంవత్సరం క్యాలెండర్ ఇయర్ అంట. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ ఇది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్ వరకి వాడుకోవచ్చు. ఇది 15 రోజులుంటుంది. లేడీస్‌కి 5 డేస్ ఎక్స్‌ట్రా అంటే 20 రోజులు. ఓకేనా? దీన్ని హాఫ్ డే గూడా తీసుకోవచ్చు. ఒక్కసారి సాధారణంగా 5 రోజులు తీసుకోవచ్చు. దాన్ని పెంచుకునే అవకాశం కూడా కంప్లెయింట్ అథారిటీ ఇవ్వచ్చు. అట్లేం లేదు. స్పెల్ పరిమితి లేదు. ఎన్ని సార్లైనా తీసుకోవచ్చు. అంటే 15 రోజుల లీవ్‌ని 15 సార్లు కూడా మీరు తీసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ కాదు. ఓహెచ్ హాలిడేస్‌తో కలపొచ్చు. మధ్యలో మీరు లీవ్ తీసుకుంటున్నారు. మధ్యలో ఆప్షనల్ హాలిడే వచ్చింది కలపొచ్చు. మీరు సండే హాలిడే తీసుకున్నారు. మధ్యలో ఒక 5 రోజులు లీవ్ ఉంది. తర్వాత సెకండ్ సాటర్‌డే, సండే ఉంది కలుపుకోవచ్చు. సో, ఈ విధంగా దీన్ని వాడాలి. నెక్స్ట్ సెకండ్ కైండ్ ఆఫ్ లీవ్ ఏంది? ఎర్న్డ్ లీవ్. మీరు చేసే సర్వీస్‌ని బట్టి ఇది యాడ్ అవుతుంది. మొత్తం 30 రోజులు పర్ ఇయర్ అన్నమాట. ఇది అడ్వాన్స్ క్రెడిట్ అన్నమాట. ఇప్పుడు మీరు జనవరి ఫస్ట్ మీకు రాంగాల్నే అక్కడ 15 యాడ్ అయిపోతాయన్నమాట. అది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఈ 6 నెలలకి పర్ మంత్‌కి 2½ చొప్పున. అంటే 6 మంత్స్‌కి 15 డేస్ యాడ్ అయిపోతాయి. తర్వాత జూలై 1కి మళ్ళీ 15. దీనికి జూలై 1 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఆ 6 నెలలకి సంబంధించిన 2½ ఇంటూ 6 అంటే మళ్ళీ 15 రోజులు మీకు అడ్వాన్స్‌లో యాడ్ అయిపోతాయన్నమాట. మాక్సిమం లిమిట్ స్టోరేజ్ ఎంత? 300. అంటే మీ లీవ్స్ అనేవి 300 300 దాటినాయి అనుకుందాం. అవి తర్వాత 300 దాటితే మీరు వాడకుండా స్టోర్ చేసుకుంటా పోతే ఒకవేళ 300 దాటి 302 అయితే దాన్ని రౌండెడ్ ఆఫ్ టు 300 చేస్తారు. సో, ఇది ఒక డిసడ్వాంటేజ్ ఈఎల్‌లో. సో, దాన్ని మీరు మీ లీవ్స్ స్టోర్ అవుతుంటుంటే చూసుకోవచ్చన్నమాట. అలాగే స్పెల్ అంటే లేదు. స్పెల్ పరిమితి అంటే మీరు ఒక్కరోజు ఈఎల్ తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 ఎన్నైనా తీసుకోవచ్చు. సరెండర్ లీవ్ సరే కానీ దీనికి స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉంది. అంటే స్టోరేజ్ మాక్సిమం 300 చేసుకోవచ్చు. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి 15 డేస్ ఎన్కాష్‌మెంట్ ఆప్షన్ ఉంది. ఇది అందరికీ ఉండదు. గెజిటెడ్ ఆఫీసర్ వాళ్ళకు ఉన్నట్టు క్లారిటీ లేదు. కాకపోతే మనకు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మిగతా టీచర్స్ వాళ్ళకి గూడా ఎన్కాష్‌మెంట్ చేసుకోవచ్చనమాట. దీన్ని ఈఎల్‌ని దే దేనితో కలపవచ్చు? హాఫ్ పే లీవ్ కలపొచ్చు, కమ్యూటెడ్ లీవ్‌తో కలపొచ్చు, ఈఓఎల్‌తో కలపొచ్చు, మెటర్నిటీతో కలపొచ్చు. ఈఎల్‌ని సీఎల్‌తో కలపడానికి లేదు. అర్థమైందా? ప్రాబ్లమ్ ఏందంటే, మీరు ఫ్రైడే లీవ్ పెట్టారు. సాటర్‌డే, సండే హాలిడే. మండే మీకు లీవ్ పెట్టారు. కాకపోతే ఈ కేస్‌లో మండే, ట్యూస్‌డే ఈ 4 డేస్ ఎక్కడైతే సాటర్‌డే, సండే ఉందో అది కూడా లీవ్ కింద ఎళ్ళిపోతుంది. అంటే ఇక్కడ సా సాటర్‌డే, సండే సెకండ్ సాటర్‌డే, సండే కానీ మీరు ఫ్రైడే, మండే లీవ్ పెడితే 4 లీవ్స్ కిందనే కన్సిడర్ అయితాయి. సీఎల్‌లో అలా ఉండదు. మీరు మండే పెడితే మధ్యలో హాలిడేస్ వచ్చినా అవి 2 లీవ్స్ కిందనే కన్సిడర్ అవుతాయి. సో, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు హాఫ్ పే లీవ్ ఉంటుందన్నమాట. హెచ్‌పిఎల్ అంటాం. హాఫ్ హాఫ్ సాలరీతో లీవ్ తీసుకోవచ్చు. మొత్తం 20, 20 డేస్ పర్ ఇయర్ తీసుకోవచ్చు. అకామోడేషన్ లిమిట్ లేదు. స్పెల్స్ ఎన్ని సార్లైనా తీసుకోవచ్చు. దీన్ని ఈఎల్ కలపొచ్చు. కమ్యూటెడ్ లీవ్‌తో కలపొచ్చు. ఈఓఎల్‌తో కలపొచ్చు. సాలరీ ఎలా వస్తుంది? హాఫ్ బేసిక్ ప్లస్ డీఏ. సో, ఇంత జీతం వస్తుందన్నమాట హెచ్‌పిఎల్ తీసుకున్నప్పుడు. తర్వాతది కమ్యూటెడ్ లీవ్. హెచ్‌పిఎల్‌ని ఫుల్ పేగా మార్చితే అది కమ్యూటెడ్ లీవ్ అయితది. అంటే మీకు ఒక 60 రోజులు ఉందండి హెచ్‌పిఎల్. కమ్యూటెడ్ లీవ్ ఉంది. హెచ్‌పిఎల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ 60 రోజులు హాఫ్ డే తీసుకోకుండా మీరు 1 మంత్ రాకుండా ఆ 30 డేస్‌కు పూర్తి జీతం తీసుకోవాలనుకోండి. ఈ 60 లీవ్స్ మీరు యుటిలైజ్ చేసుకొని
హెచ్‌పిఎల్స్ యుటిలైజ్ చేసుకొని 30 డేస్‌కి మీరు రాని మంత్‌కి ఫుల్ జీతం తీసుకోవచ్చు. మాక్సిమం జనరల్‌గా హెచ్‌పిఎల్‌లో సగం వరకు వాడొచ్చు. అంటే అది అవసరాన్ని బట్టి మనం పెంచుకోవచ్చు. మెడికల్ సర్టిఫికేట్ కావాలి. దీన్ని ఈఎల్ మరియు హెచ్‌పిఎల్‌తో కంబైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రార్డినరీ లీవ్ అంటే మీకు అసలు లీవ్స్ లేవు. అంటే మీకు లీవ్ పెట్టకుండా, జీతం లేకుండా మీరెళ్ళాలనుకుంటే ఎక్స్ట్రార్డినరీ లీవ్ వెళ్ళొచ్చు. మాక్సిమం సర్వీస్‌లో 5 ఇయర్స్‌కెళ్ళొచ్చు. స్పెల్ పరిమితి లేదు. అన్ని లీవ్స్‌తో మీరు కంబైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లీవ్ నాట్ డ్యూ. మీకు హెచ్‌పిఎల్ వాడుతున్నారు. అవన్నీ కన్జ్యూమ్ అయిపోయి. సో, మీకు ఇంకా మీరు ఆఫీస్‌కి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఎల్ఎండి అప్లై చేసుకుంటే మాక్సిమం 180 డేస్ ఇస్తారు. అది ఫ్యూచర్‌లో వచ్చే హెచ్‌పిఎల్ నుంచి అడ్జస్ట్ చేస్తారు. సో, దాన్ని బట్టి కూడా మీరు ఇప్పుడు 180 డేస్ అంటే మీరు ఒకవేళ 90 రోజులు రాకపోతే దానికి కూడా మీరు జీతం తీసుకోవచ్చు. అది ఫ్యూచర్‌లో వచ్చే లీవ్స్ నుంచి అడ్జస్ట్ అవుతుంది. అంటే మీ అకౌంట్‌లో ఇప్పుడు హెచ్‌పిఎల్ లేవు. కాకపోతే ఫ్యూచర్‌లో వచ్చే వాటి నుంచి లీవ్స్ నుంచి అడ్జస్ట్ చేస్తారు. ఇది మంచి ఇంపార్టెంట్ లీవ్. మెడికల్ ఎమర్జెన్సీలో మీకు కనీసం జీతం రావడానికి హెల్ప్ అవుతుంది. దీనికి మెడికల్ సర్టిఫికేట్ అవసరం అన్నమాట. నెక్స్ట్ మెటర్నిటీ లీవ్. ఇది ఫీమేల్ ఎంప్లాయీస్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అయ్యే లీవ్. మీరు మొత్తం 180 డేస్ తీసుకోవచ్చు. ఒక్కసారి 180 డేస్ వరకు తీసుకోవచ్చు మాక్సిమం. స్పెల్స్ 2 పిల్లల వరకు తీసుకోవచ్చు. అంటే మీకు ఇద్దరు చిల్డ్రన్‌కి మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు. థర్డ్ చిల్డ్రన్‌కి అప్లికబుల్ కాదు. సో, ఇది విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 2 చిల్డ్రన్ ప్లాన్ చేసినంత వరకు అది తీసుకోవచ్చు. ఒకవేళ థర్డ్ చిల్డ్రన్ ప్లాన్ చేస్తే అది అప్లికబుల్ కాదు. దీనికి ఈ లీవ్‌లో ఫుల్ పే వస్తుంది. మీరు దీనికి కావాలంటే ఈఎల్, హెచ్‌పిఎల్, ఈయూఎల్‌తో కంబైన్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఫీమేల్ ఎంప్లాయీకి మెటర్నిటీ లీవ్ ఉన్నట్టు మేల్ ఎంప్లాయీకి పెటర్నిటీ లీవ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు డెలివరీ టైమ్‌లో ఒకవేళ మన వైఫ్ వాళ్ళ స్పౌస్‌ని కేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇది మేల్ ఎంప్లాయీస్‌కి మొత్తం 15 రోజులు 2 స్పెల్స్‌లో తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లలకి 15 డేస్ తీసుకోవచ్చు. మెయిన్ రూల్ అంటే 6 నెలల లోపే తీసుకోవాలి. దీన్ని ఈఏలు, హాలిడేస్‌తో కలుపుకోవచ్చు. రైట్. నెక్స్ట్ చైల్డ్ కేర్ లీవ్ అనేది పిల్లల కేర్ కోసం తీసుకోవచ్చు. మొత్తం 90 డేస్ సర్వీస్‌లో ఒక స్పెల్‌లో మాక్సిమం 15 డేస్ తీసుకోవచ్చు. మి మి కనీసం 6 స్పెల్స్ అన్నమాట. మినిమమ్ 6 స్పెల్స్ తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లల వరకే తీసుకోవచ్చు. వాళ్ళకి 18 ఇయర్స్ మాత్రమే ఉన్నంత వరకు తీసుకోవచ్చు. డిజేబుల్ పిల్లలకి 22 ఇయర్స్ అని అన్నాం గానీ, మేబీ హైయర్ లిమిట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ. ఫుల్ పే ఇస్తారు. సీఎల్ తప్ప అన్ని లీవ్స్‌తో కంబైన్ చేసుకోవచ్చు. స్పెషల్ క్యాజువల్ లీవ్. అంటే మీరు ఎలక్షన్ ఎయడానికి ఓటేయడానికెళ్లారు. మీ ఆర్గనైజేషన్ ఆహ్, అంటే మీ ఆఫీస్ తరపున స్పోర్ట్స్ ఈవెంట్‌కెళ్లారు. సో, వాటి ఆధారంగా మీకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ బ్లడ్ డొనేషన్, స్పోర్ట్స్, కోర్ట్ విట్‌నెస్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే విట్‌నెస్. మీకు వేరే వాళ్ళకి కేస్ నడుస్తుంది. ఆ సిట్యుయేషన్‌లో గాదు. మిమ్మల్ని విట్‌నెస్‌గా పిలిచినప్పుడు మాత్రమే మీకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వచ్చు. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఆ టైంలో కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని హాలిడేస్‌తో మాత్రమే కలపొచ్చనమాట. ఇక మనకు తెలిసిన ఇంకో మంచి హాలిడే ఏందంటే ఆప్షనల్ హాలిడే. మొత్తం 5 రోజులు తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏందంటే దీన్ని అన్ని లీవ్స్‌తో కలపొచ్చు. కొంతమంది అనొచ్చు ఈఎల్‌తో ఓహెచ్ కంబైన్ కాదు కానీ అవుతుంది. కాకపోతే ఓహెచ్ అనేది మధ్యలో రావద్దు. ఎడ్జెస్‌లో ఉంటే అటుపక్క, ఇటుపక్క ఉంటే హాలిడేస్‌కి కలుపుకోవచ్చు. అంటే మీరు ఈ 3 రోజులు లీవ్ పెట్టారు ఈఎల్. ఇక్కడ ముందు రోజు ఓహెచ్ లేదా చివరి రోజు ఓహెచ్ ఉంటే మీరు దాన్ని వాడుకోవచ్చు. కానీ మీరు ఒక రోజు లీవ్ పెట్టారు. మధ్యలో ఓహెచ్ వచ్చింది. లాస్ట్‌లో ఈఎల్ పెడితే అది మొత్తం 3 ఈఎల్ కిందనే కన్సిడర్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి ఈ ఆప్షనల్ హాలిడేస్ మీకు మంచి ఒక అవకాశం. నెక్స్ట్ కంపెన్సేషన్ లీవ్. మీరు సెలవు రోజున డ్యూటీ చేస్తే అది కాంపిటెంట్ అథారిటీ శాంక్షన్ చేయొచ్చు. మాక్సిమం 10 డేస్ ఇన్ ఇయర్. పీహెచ్ఓహెచ్ డ్యూటీకి ఇచ్చేదన్నమాట. పబ్లిక్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్ మీకు లీవ్ పెట్టినంక కూడా మీరు ఆఫీస్‌కి రావాల్సొస్తే ఆ టైంలో ఇచ్చే లీవ్ అన్నమాట. జనరల్ కేస్ ఏందంటే హ్మ్. మీకు సెలవు రోజున ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఫెస్టివల్ ఉంది అని అనుకోండి. ఆ రోజు
సాధారణంగా ఎవరైతే వ్యక్తి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేయమన్న ఓరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ స్పెషల్ క్యాజువల్ లీవ్ లేడీస్‌కి ఆపరేషన్స్ కోసం అంటే హిస్టరెక్టమీ అంటాం గదా! సో, వాటికి 45 డేస్ లీవ్స్ ఉంది. ఫుల్ పే ఇస్తారు. మెడికల్ సర్టిఫికేట్ కావాలి. ఇంకో ఇంపార్టెంట్ లీవ్ స్టడీ లీవ్. అంటే మీకు సర్వీస్ రిలేటెడ్ గ్రోత్ అవుతుంది అంటే, అది డిపార్ట్‌మెంటల్ అప్రూవల్ తర్వాత పోయే లీవు స్టడీ లీవ్. అంటే కొన్ని యూనివర్సిటీల్లో అట్లా సపోజ్ ఒక టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఆయన పీహెచ్‌డీకి అట్లా ఎళ్ళినప్పుడు వాళ్ళని కన్సిడర్ చేస్తారు. నాకు తెలిసి నాన్ టీచింగ్ స్టాఫ్‌కి ఈ అవకాశం లేదిప్పుడు ప్రస్తుతానికి. సో, టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి మేజర్‌గా ఈ స్టడీ లీవ్ హెల్ప్ అవుతుంది. గరిష్టంగా 2 సంవత్సరాలు. కానీ దీనికి మినిమమ్ 5 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. హెచ్‌పీఎల్ రేట్ సాలరీ ఇస్తారు. ఈఓఎల్‌తో కలుపుకోవచ్చనమాట ఇది. ఇంకో ఎగ్జాంపుల్ మిస్‌క్యారేజ్ లీవ్. ఆహ్, దానికి లేడీస్‌కి గర్భస్రావం అయినప్పుడు ఇస్తారు. మొత్తం 6 వారాలు ఫుల్ పే, మెడికల్ సర్టిఫికేట్ అనేది అవసరం. సో, ఫైనల్‌గా కన్క్లూజన్ సీఎల్ హాలిడేస్‌తో మాత్రమే కంబైన్ చేయొచ్చు. ఈఎల్ అన్ని లీవ్స్‌తో, హెచ్‌పీఎల్, ఈఎల్ మరియు ఈఓఎల్ ఈఎల్ అన్ని లీవ్స్ అన్నారు గానీ, ఇది కొంచెం మేబీ వర్డింగ్ తప్పు. మళ్ళీ చెక్ చేయాలి. అంటే ఈఎల్‌ని, సీఎల్‌ని కంపేర్ చేయరాదు. సో, అది చూద్దాం. హెచ్‌పీఎల్ అనేది ఈఎల్, ఈఓఎల్‌తో కంపేర్ చేయొచ్చు. ఈఓఎల్ అనేది కంబైనేషన్ గురించి అవసరం లేదు. సో, ఇది కూడా ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి. మెటర్నిటీ, పిటర్నిటీ అనేది ఇద్దరు పిల్లలు మాక్సిమం లిమిట్. సీసీఎల్ అనేది 90 రోజులు ఇద్దరు పిల్లలకి. సో, ఇదొక బేసిక్ మనం మెమరీ ట్రిక్ అనమాట. సో, ఇదండి హై లెవెల్ మనం లీవ్స్ గురించి తెలుసుకున్నాం. సో, మనకి బేసిక్‌గా హై లెవెల్ అయినా అందరికి తెలిసుండాలి. సీఎల్స్ ఎన్నొస్తాయి? ఈఎల్ ఎన్నొస్తాయి? వేటితో ప్రిఫిక్స్ చేయొచ్చు? హెచ్‌పీఎల్స్ ఎన్నుంటాయి? తర్వాత లీవ్ నాట్ డ్యూ అంటే ఏంటి? ఇవన్నీ మీకు తెలిసుండాలి. సో, ఈ వీడియో మీకు నేను కొంచెం ఎఫర్ట్ పెట్టి చేశాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేయండి. For additional information, please do subscribe to my channel. Thank you.